జనవరి 26 తారీఖు ఇంకిన్ని పథకాలు చేస్తామని సీఎం రేవంత్ అన్న చెప్పిండు కదా. దానికోసం నిన్నటి సంధి అన్ని ఊళ్ళల్లో ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు సుతం పెడుతున్నారు. కాకుంటే ఈ సభలల్లా జనాల రెస్పాన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటున్నది. మరి ఆ ముచ్చట్లు అన్నిటి మీద ఓ నజర్ వేయాలి కదా. పాండ్రి మరి జల్దీ. ఈ కూలిపోయిన టెంట్ చూస్తేనే మీకు ప్రజాపాలన గ్రామ సభలు ఎట్లా జరుగుతున్నాయనేది సమజ్ కావాలి. ఈ ఊరు ఆ ఊరని తేడా ఏం లేదు. తెలంగాణ అంతటా ఇదే కతున్నది. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం సిద్దిగ్నగర్ ల ప్రజాపాలన సదస్సు ఏర్పాటు చేసిండ్రు. ఈ సభకచ్చిన జనాలు అర్హులైనోళ్లకు సర్కార్ పథకాలు అందుతలేవనే కోపంతోని టెంటును కూలగొట్టి మీటింగ్ నడవకుంటే చేసిండ్రు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో జరిగిన గ్రామ సభల పేదలకు అర్హులకు పథకాలు అందుతలేవని అధికారులను పోలీసులను సుతం గట్టిగానే నిలదీసిండ్రు. మీకు బెనిఫిషియర్ రాని వాళ్ళకు మళ్ళీ మీకు ఆప్షన్ వచ్చింది, మీరు ఆప్షన్ పెట్టండి. రానప్పుడు అప్పుడు మీరు ఇప్పుడు పోలీసులు సర్ది చెప్పినా జనాలు ఇంటనే లేరు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం డి రేపాక ఊలనైతే గట్టిగా నిలదీసినోళ్లను పోలీసోళ్లు బయటికి నూకేసిండ్రు. సిద్దిపేట పట్టణం గాడిచెర్లపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన వార్డు సభల పాల్గొన్న గీ జనాలు ఏమంటున్నారో మీరైనుండ్రి. ఒకే ఒక స్కీమ్ ఉంటుండే రైతు భరోసా, ఇప్పుడు 2 టర్మ్స్ పోయింది. ఇప్పుడు ప్రతి సిస్టమ్ అంతా ఆన్లైన్ సైడ్ ఆఫ్లైన్ ఇస్తే 15,000 ఇస్తానే 15,000 ఎటు పోయినాయి, ఆ 10,000 ఎటు పోయినాయి. 10,000 కూడా దిక్కులేదు ఇదివరకు. ఇప్పుడు ఒక పంట పోయిపోయింది, ఈ పంట సగం నడుస్తుంది. ఇన్నరా మాకచ్చే ఒకటే స్కీము రైతు బంధు, ఇప్పుడు 2 పంటల సంధి అది కూడా పోయింది. అయినా దునియా మొత్తం ఆన్లైన్ తోనే నడుస్తుంటే ఇంకా గీ పేపర్ల మీద రాసిచ్చుడు అవిటిని ఎక్కడనో వారేసుడు ఇదేందని గరానికి రావట్టిండ్రు జనాలు. ఈ సభల పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు సార్ కూడా సర్కార్ మీద బగ్గనే గరానికచ్చిండు. ఏడాది కింద దరఖాస్తు ఇస్తే ఇప్పటికీ దిక్కులేదు, మళ్ళా ఎన్నిసార్లు దరఖాస్తులు ఇయ్యాలని ఫైర్ అయిండు. ఎన్నికలకు ముందు అందరికి పరమాన్నం పెడతామని చెప్పి ఇప్పుడు అందరికి పంగనామాలు పెడుతున్నారని ఎడ్డిచ్చిండు. నవంబర్ 30 నాడు 2,750 కోట్లు రైతులకు ఇస్తున్నా, ఇక పడుతుండే రేపు పొద్దుగాల బ్యాంకులో అన్నాడు. 2 నెలలైనా చెక్కు పాస్ కాదా? అంటే ఉత్తుత్త చెక్ ఇచ్చినవా? నీ చెక్కు చెల్లలేదా? చెక్కు బౌన్స్ అయిందా? రేవంత్ రెడ్డి చెక్కు బౌన్స్ అయితే మరి ప్రభుత్వానికి ఇచ్చతే లేనట్టుగా. మరి అంటే నువ్వు మోసం చేద్దామని చెక్ ఇచ్చినవా? నిజంగా ఎందుకు చెక్కు పాస్ కాలేదో ఇలా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. 6,000 వేయకపోతే వానకాలం సంగతి చెప్పవైతివి, యాసంగికి కోతలు పెట్టవచ్చువి. రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు కూల్చడం తప్ప ఒక్క ఇల్లు కూడా కట్టలేదని గరానికచ్చిండు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదాకా ప్రభుత్వం ఎంటబడతామని వార్నింగ్ ఇచ్చిండు. చూడాలి మరి ఈ రచ్చ రేపు ఇంకెంత పెరుగుతుందో ఏం కథనో.